హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరిని చిన్నచూపు చూడకూడదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఎలా ఎదుగుతారు అన్నది ఎప్పుడు చెప్పలేము అసలు. ఈ 2 వారాల్లో బిగ్ బాస్ చూసి యాజ్ ఏ ఆడియన్స్గా మన లెర్నింగ్ ఇది. ఫిజికల్ స్ట్రెంత్ లేదన్నారు, వాళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ చూపించారు. ఎండ్యూరెన్స్ ఎలాంటివి ఉండదనుకున్నారు, ఎండ్యూరెన్స్ చూపించి చీఫ్ అయ్యారు. ఈ స్మార్ట్ టాస్క్లు, ఈ పజిల్స్ లాంటివి కొట్టలేరు అనుకున్నారు, అలవగ్గా ఓడిచ్చేసాడు అవినాష్. అలవగ్గా అంటే అది బిగ్ బాస్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అందరికి ఇచ్చారు కదా. బట్ 2 టాస్కులు చూపించాడుగా, స్కిల్ చూపించాడుగా ఈజీగా. మామూలు విషయం కదా. ఎందుకంటే పట్టుదల, నిన్న నైట్ అంటాడు పట్టుదల ఉందరా మనలో అని. తను ఎలాగైనా టాప్ 5కి వెళ్ళాలని పట్టుదల. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ మీద తనకు అంత నమ్మకం లేదు. ఒకసారి ఆ చివరిదాకా వెళ్ళొచ్చాడు కాబట్టి టాప్ 5లో ఉండాలి, ఈసారైనా సాధించాలన్న పట్టుదలతో ఎలాగైనా ఆడాలన్న ఆ తాపత్రయం ఉంది తనలో. వీళ్ళలో అది మిస్ అవుతుంది. ఒకటేంటంటే వీళ్ళు డీమోటివేట్ కూడా అయిపోతున్నారు కొద్దిగా. వాళ్ళకేం మోటివేషన్ మీద మోటివేషన్ వస్తుంది, ఆడాలి చెయ్యాలి, రెండోసారి వచ్చామన్న ఇది ఆ పట్టుదల చూపిస్తున్నారు. వీళ్ళు సంహవ్ అంత ఇదిగా వెళ్ళలేకపోతున్నారు. అది ఒక ఎక్స్పెక్టర్ అంటారు కదా, అది మిస్ అవుతుంది. బట్ యాజ్ యూజువల్ నాకు అర్థం కాదు ఏంటంటే, నాకైనా మెసేజ్లు ఇలాంటివి వస్తాయంటే ఎవరు కూడా ఎందుకు అంత హైప్ రాలేదో నాకు అర్థం కాల. నిన్న అట్లీస్ట్ రోనీకైనా గట్టి హైప్ వచ్చింది, కానీ ఇదే నిఖిల్ గౌతమ్ గెలిచి ఉంటే సోషల్ మీడియా షేక్ అయిపోయేది. ఇంకో విషయం, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. టీటీఎఫ్ జరిగే విధానం చాలామందికి టీటీఎఫ్ ఏందన్నా బోర్ కొడుతుంది అన్నట్టు ఒకలాగా. నెక్స్ట్ 2 టాస్కుల వల్ల యూజ్ ఏంటి, అలాగే తేజ కొన్ని మంచి మాటలు చెప్పాడు స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడే. అలాగే ఏదైనా చీటింగ్ జరిగిందా లేదా, సో నబీల్ అలా మాట్లాడటం కరెక్టా కాదా, ఇలా ఎపిసోడ్లో జరిగిన చాలా విషయాలు మనం ఒకదాని తర్వాత మాట్లాడుకుందాం. రండి, వీడియోని లైక్ చేసి చూడండి. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ టీటీఎఫ్కి కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ టీటీఎఫ్లో లాస్ట్ ఇయర్ సీజనే వేరు, అసలు నెక్స్ట్ లెవెల్ జరిగింది. బట్ ఇది మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ టీటీఎఫ్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఉన్నోళ్ళందరూ స్ట్రాంగ్ కంటెండర్సే, మామూలు కాదు. ఒక్కొక్కరు ఎవరు, అర్జున్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక జైన్, అమర్, శోభా శెట్టి, శివాజీ అన్నకి హ్యాండ్ బాల్ అయిపోయిన శివాజీ, అసలు మహామౌలు అందరూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళల్లోనూ ఉన్నారు అందరూ. ఇప్పుడు అందరూ తోపులే, కానీ వీళ్ళందరూ కలిసి ఆడలేదు, ఒకేసారి ఆడలేదు. సో మీకు మనకు ఆ మజా మిస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, బయట నుంచి వీళ్ళు రావటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి ఈ సంచాలక్గా కాంట్రవర్సీలు క్రియేట్ అంత ఏం అసలు అలాంటి టాస్కులు కాదు ముందు. అంటే సంచాలక్ ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ అంత టాస్క్లు ఏం కాదు కదా, సింపుల్ టాస్క్లు. ఎవడు బల్ల ఆడుకుంటుంది, ఎవడు టేబుల్ ఆడుకుంటుంది, ఎవడు బరువు ఆడుకుంటుంది, ఎవడు వెయిట్ ఆడుకుంటుంది, ఎవరు లెటర్స్ ఆడుకుంటున్నాయి, ఎవరు బాల్స్ ఆడుకున్నాయి. సో ఇంకేముంటుంది, ఎవరు ఆట వచ్చి వాళ్ళు ఆడుకోవాలి అంతే. ఒకరికి మీద ఒకరికి డిపెండెన్సీ అన్నది లేదు కదా. ఓకే, నేను వీడి దగ్గర లాక్కోవాలో పీక్కోవాలో, వీడి దగ్గర తీసుకోవాలో, వీడిది అయిపోయిన తర్వాత మనం ఆడాలో, మన టైం వేస్ట్ అవుతుందో ఏమీ లేదు. నిన్న గేమ్లో అంతే, ఎవరు లెటర్స్ ఆడుకున్నాయి, ఎవరు టేబుల్ ఆడుకుంది లిమిట్లెస్ అని పెట్టుకోవాలి. ఎవరు త్రాసు వాళ్ళకుంది, ఎవరు వెయిట్స్ వాళ్ళకున్నాయి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు అంతే, ఎవరు సుడోకు వాళ్ళకుంది వేసుకోవాలి. బాల్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆడాలి. సింపుల్ టాస్క్లు. ఏముంటుంది, ఎలా వస్తుంది మజా? రాదు ఆబ్వియస్గా. పోనీ అందులో గొడవలు ఎలా ఉన్నాయంటే, సంచాలకులు కూడా బయట పోనీ ఇందులోంచి ఇలా గొడవ పెడదామంటే అది కూడా లేదే. అదొకటి. రెండు టాస్క్లు ఎందుకు? ఒక టాస్క్లో గిన్నె అయిపోయినప్పుడు అక్కడ విజయం ఇచ్చేచ్చు కదా. రెండో దానికి ఎందుకు? దానివల్ల యూజ్ ఏమవుతుంది? పెద్ద అడ్వాంటేజ్ ఇస్తున్నాడు. యూజ్ ఏమవుతుంది అంటే 2 పాయింట్లు. ఇక్కడ నాట్ ఓన్లీ విన్నింగ్ కంటెండర్ కాదు, బ్లాక్ బ్యాడ్జ్ కూడా ఇస్తున్నారు. మీరు అది కూడా గమనించాలి. అలాగే విన్ అయిన తర్వాత ఒక స్లైట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు సెకండ్ టాస్క్లో. నిన్న జస్ట్ మిస్, లేదంటే మీకు ఈరోజు ఈ ఆలోచన వచ్చేది కాదు. నిన్న గౌతమ్ ఆల్మోస్ట్ పెట్టేశాడు, అఖిల్ చూపిస్తాడు. నాకు స్టిల్ అది కరెక్ట్గానే ఉందని నా యాంగిల్ నుంచి అనిపిస్తుంది. అఖిల్ ఊగొట్టుంటే గౌతమ్ గంట కొట్టేవాడు, గౌతమ్ కంటెండర్ అయ్యేవాడు. అది 1 సెంటీమీటర్ ఇటు ఉందని, 1 సెంటీమీటర్ ఇటు ఉందని మేబీ అఖిల్ స్ట్రైట్గా చూస్తున్నాడేమో, అది ఒక డిఫరెన్స్ అయి ఉండొచ్చు. బట్ అక్కడ అఖిల్ చెప్పకపోవటం వల్ల ఇదైంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసి గౌతమే మార్చకుండానే మరి బెల్లి కొట్టిచ్చారు, 2వ ప్లేస్ ఇచ్చారు. సో నిన్న అక్కడే డిఫరెన్స్ క్రియేట్ అయ్యేది. ఈరోజు కొద్దిగా 8 బాల్స్ అంటే ఎక్కువ బాల్స్ కింద వెళ్ళిపోయినాయి. అదే 7 బాల్స్ ఇచ్చింటే కొంచెం టఫ్ ఫైట్ అయ్యేది. వీళ్ళు 6కి 6 వేసారు కాబట్టి 6 కదా వీళ్ళకి. సో 6, 5 ఎన్నైతే అన్ని వేసారు కాబట్టి మరి ఎక్కువ బాల్స్ అయిపోవటం అదొక ఇది క్రియేట్ అవ్వాలా. ఇంకోటి ఏంటంటే 2 బాల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అది లాస్ట్కి పెట్టేది ఏంటి, ఆ పవర్ ఏంటో అర్థం కాలేదయ్యా. దానివల్ల ఏమి యూజ్ ఉంది? దానివల్ల అనౌన్స్మెంట్ చేయకుండా ఉంటే పరువు తెస్తుంది కదా. అనౌన్స్మెంట్ ఎందుకు చేయాలి? ఎలా ఇస్తారు? అలా వచ్చిన వాళ్ళు నా పిచ్చోళ్ళు ఏం చేయాలి? లాజికల్ అర్థం కావా? ఎలాగైనా అవినాష్ని బీట్ చేయాలని సిచ్యువేషన్ ఉంది. అక్కడ బీట్ చేసేలా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తా అనుకోవచ్చు. అందులో కూడా నాకు ఆ టాస్క్ జరిగిన విధానం కూడా నాకు నచ్చలేదు. నేను మీకు నీట్గా చెప్తాను వాటి కోసం. సో ఇది ఆడియన్స్ రేస్ చేస్తున్న పాయింట్స్. బ్లాక్ బ్యాడ్జ్ దేనికి అంటే, ఈజీగా అంటే ఒక టాస్క్లోనే ఓడిపోతే ఒకదానికే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేయకుండా 2 టాస్క్ల కోసం చూద్దామని, అలాగే ఏదో సింపుల్గా అయిపోతుంది అని చెప్పకుండా కాంప్లికేటెడ్గా జరుగుతుందని పెడుతూనే అట్ ద సేమ్ టైం ఫస్ట్ టాస్క్లో జరిగే వాళ్ళకి అడ్వాంటేజ్ అన్నట్టు పెట్టారు.
అలాగే సూడోకు దాంట్లో బిగ్ బాస్ ఏమైనా పార్షియాలిటీ చూపించాడా అన్న దాని మీద మన ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో అక్కడ కొంతమందికి డౌట్లు ఉన్నాయి, నాకు కూడా అనిపించింది, చెప్తాను. సో మార్నింగ్ ఫస్ట్ గబ్బర్ సింగ్ సాంగ్ ఏంగానే అర్థమైపోతుంది ఎక్స్ కంటెస్టెంట్లో మానస్ వస్తాడు అని చెప్పి. రోహిణి కూడా ఆల్మోస్ట్ గెస్ చేసింది మళ్ళీ సాంగ్ రాగానే, ఎందుకంటే అప్పుడు ఆ సీజన్లో అసలు మానస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఒక టాస్కే జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గెటప్లో. సో అది చాలా ఫేమస్. అది అవినాష్ టేస్ట్ తేజ మాట్లాడుకుంటున్నారు అనమాట. అవినాష్ అప్పటికెప్పటికైనా చేంజ్ అయింది ఉంటుంది అంటారా అని చెప్పి. అవినాష్కి టాప్ 5కి వెళ్ళాలన్న కోరిక బలంగా ఉంది, బట్ ఓటింగ్ని నమ్ముకునే సిచ్యువేషన్లో లేడు, అది ప్రాబ్లం. చేసేదంటే 10th వీక్ తర్వాత అసలు ఆట అంతా మారిపోయిందన్న, అందరూ దొరికిపోయారు, దారుణంగా దొరికిపోయారు అని చెప్పి గ్రూప్ గేమ్ కోసమో దేనికోసం చెప్తున్నాడు. మేబీ వీళ్ళు గ్రూప్ గేమ్ అనుకొని ఎక్స్పోజ్ అయ్యారు, దొరికిపోయారు అంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మీరు ఎక్స్పోజ్ చేసేదాకా ఆడియన్స్కి తెలియదా? ఆడియన్స్ చూస్తున్న పిక్చర్లు అన్నీ గమనిస్తూ ఉంటారు కదా. చెప్పింది వినేసి మారిపోయారు, జనాలు అన్నీ గమనిస్తారని, అంటే ఏదైతే ఇన్పుట్స్ వచ్చినాయో వాటి వల్ల మారిపోయారని. ఈ ఒక సైడ్ ఏమో మీరు నిన్న నైటే మాట్లాడుకుంటే ఎంతమంది చెప్పారు విష్ణుప్రియకి మారలేదంటూనే, మళ్ళీ మీరు ఇంకో సైడ్ చెప్తే మారిపోయారంటారంటే ఇన్పుట్స్ ఇస్తే మార్చుకోరా? మీరు మార్చుకున్నారు కదా కొన్ని ఇన్పుట్స్ ఇస్తే, వాళ్ళతో మాట్లాడేది వీళ్ళతో మాట్లాడేది అంటే మీకు కూడా ఉన్నాయి కదా ఇన్పుట్స్, ఇంకా కష్టపడాలి ఏదో ఒకటి అంటే. అప్పటిదాకా ఆడింది ఆట కాదా, వీళ్ళు చెప్పాక మార్చుకున్నారని, ఇన్పుట్స్ ఇచ్చేదే మార్చుకోమని కదా. జనాలు మెప్పించడానికి మారుస్తున్నారా అని చెప్పి తెలిసి తెలియక ఒక తప్పుకి ఇంకో తప్పు చేసి అలా కంటిన్యూ అయిపోతుంది అని చెప్పి తనదైన అనాలిసిస్ ఏదో చేస్తూ ఉన్నాడు. నిన్న అఖిల్ ఒక మాట అన్నాడు, ఏంటి అంటే ఈ సీజన్లో రోజుకొకరు లెగిస్తున్నారని చెప్పి, ఎప్పుడు ఎలాగే ఎవరు లెగిస్తారో అర్థం కావటం లేదు అని చెప్పి చెప్తాడు. అలాగే అసలు ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాడు హీరో అయ్యాడు అని, అది నువ్వే అయ్యి ఉండొచ్చు అని. ఇక్కడ అనాలిసిస్ మరి కావాలని ఈయన ములగ చెట్టు ఎక్కించడని చెప్పాడో, గేమ్ డౌన్ చేద్దామనో లేదంటే అప్ చేద్దామనో లేదంటే ఒరిజినల్గా తనకు అనిపించిందనో, రాంగ్ అయింది అనాలిసిస్. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయింది అన్నది, పక్కన గౌతమ్ ఉన్నాడు, గౌతమ్కి వచ్చిన వాళ్ళందరూ టాప్ 5లో పెట్టారు, అక్కడక్కడ కనెక్ట్ అవ్వాలి. తేజ అక్కడ గౌతమ్కి కనెక్ట్ అవ్వాలా, అవినాష్కి కనెక్ట్ అయ్యాడు, లేదంటే అవినాష్కి రాంగ్ ఇన్పుట్ ఇస్తున్నాడు. ఈ రెండిట్లో ఏదో అయ్యింది. తేజ తెలివైనడు, అంత ఇదిగా కరెక్ట్గా ఇచ్చాడు. అవినాష్ అరే వైల్డ్ కార్డ్స్ టాప్ 5 టాప్ 6లో ఎంతమంది ఉంటారో ఏంటో అంటే తేజ ఏమో రోహిణి గారు ఉంటారన్న, రోహిణి గారు ఉంటారు, బాగా కష్టపడ్డారు కానీ చూడండి ఇది తేజ తన గేమ్ చూసారా, అర్థమవుతుంది. బిగ్ బాస్ సగటు బిగ్ బాస్ ఫ్యాన్ తేజ, అందుకే నాకు కొద్దిగా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. బాగా అనాలిసిస్లు చేస్తూ ఉంటాడు. ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదన్నా, ఎంతైనా పాజిటివిటీ వచ్చి ఉంటుంది, బట్ నేనే అదే అన్న, కనీసం 3 సార్లు నామినేషన్లోకి వచ్చుంటే బాగుండేది, అసలు నామినేషన్లో రాకుండా అక్కడ దాకా వచ్చేసారు అని చెప్పి. ఇదే ప్రాబ్లం, నామినేషన్స్ రాకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వదు. బట్ వీళ్ళకి అప్పుడు నామినేషన్ అయితే అప్పుడు ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు ఆ టైంలో, ఎందుకంటే అప్పుడు అంత గేమ్ అంత హైలో లేదు, అప్పుడు జస్ట్ ఎంటర్టైనింగ్ మాత్రమే చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన టాస్కులు కూడా అలాగే ఉన్నాయి, అంటే బ్యాటరీ టాస్క్ అనో లేదంటే బాబాయ్ హోటల్ టాస్క్ అనో, అదే ఇంటి దగ్గర ఉంటుంది హోటల్ టాస్క్ అనో అలాంటివి వచ్చినాయి. దానివల్ల అప్పుడు ఆ టైంలో ఉంటే ఎలిమినేట్ కూడా అయిపోయేవాళ్ళు. ఈ టైంలో ఉంది కానీ ఏం చేస్తాం, అసలు యాక్చువల్గా ఈ వారం ఆవిడ నామినేషన్లో ఉండుంటే ఆవిడ కొంచెం ప్లస్ అయ్యేదేమో, అలాగే నెక్స్ట్ వారానికి ప్లస్ అయ్యేదేమో చెప్పలేము. నువ్వు గ్యారంటీ ఇస్తానంటే నేను ఎలా ఇస్తాను? ఆడియన్స్ కూడా అందరూ ఆటను పొగిడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు ఉన్నది ఒక ఓటే, కనీసం వాళ్ళు 10 ఓట్లు ఉంటే ఏమైనా స్ప్లిట్ చేసి వేసేవాళ్ళు. ఒకే ఓటు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫేవరెట్స్ని కాదనుకుని వేయలేరు కదా. ఎవరైనా అంతా అంటారు ఆట బాగుంది సూపర్ బంపర్ అంటారు, కానీ కామెంట్లు చేస్తారు, కానీ ఓటేసి వచ్చేవాడికి వాళ్ళకి ఎవరు ఫేవరెట్ వాళ్ళకే వేస్తారు. ఇప్పుడు దాకా వేస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళనే కంటిన్యూ చేస్తారు, అది ఎవరైనా సరే. సో మానస్ ప్రియాంక వాళ్ళు ఎంట్రీ ఇచ్చారన్నమాట బిగ్ బాస్. మానస్ నీ కలద్దాలు బాగున్నాయ్యా, తీసేమని ఇండైరెక్ట్గా చెప్పారనమాట ఆయనకి. టికెట్ ఫినాలే దాంట్లో 2వ రౌండ్లో మీరు ఇంకో కంటెండర్ సెలెక్ట్ చేయాలి, నిన్న గెస్ట్లు స్పీడ్ అండ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఇది సెలెక్ట్ చేయండి అని. సో ఇక్కడ మిగతా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అన్న బిగ్ బాస్ చెప్పి పంపిస్తాడా పలానా కంటెంటర్ని సెలెక్ట్ చేయండి అని, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా ఏంటిది అంటే, కావాలని వాళ్ళైతే చెప్పరు, 2 వీళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే బయటికి వెళ్ళి వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా రాని వాళ్ళకి ఇచ్చేలా వీళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు అదే ట్రై చేశారు. జస్ట్ గేమ్ పెట్టేసాం అయిపోయిందనే కాకుండా ఛాన్స్ ఇస్తారు. ఇప్పటివరకు అయితే మాత్రం ఆడిన వాళ్ళకైతే ఛాన్స్ రాలా, రేపటి నుంచి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పాటేస్తారు. దాని తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, మానస్ సింపుల్గా అందరితో ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడటం, ఏది చెప్పాలో అది చెప్పడం, ఏది చెప్పకూడదు చెప్పాల. అందరూ ఓటింగ్ ఎలా ఉంది అవినాష్ అడుగుతూ ఉంటాడు అనమాట, అక్కడ మనకు కొంచెం కట్ చేస్తారు కానీ, బట్ ఏం చెప్పలేదు అనిపించింది. ఈవెన్ ప్రియాంక అయినా సరే, గౌతమ్కి ఎంత క్లోజ్ అయినా సరే ఏమీ చెప్పాల. బయట నుంచి వచ్చేవాళ్ళు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే వాళ్ళకి బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అది ఎగ్జైట్మెంట్ ఏదైతుందో అది ఉంటుంది. లేదంటే మనం ఒకరి కోసం ఎక్కువ చెప్పేసి ఒకరి కోసం తక్కువ చెప్పేసి చేస్తే వాళ్ళకి అది పక్కన వాళ్ళు డిమోటివేషను,
ఇంకోళ్ళకి ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చేసినట్టు అయిపోతుంది. అది ఫెయిర్ కాదు కదా. మనం వచ్చింది యాజ్ ఎ గెస్ట్గా అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అంతేగాని ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళు తక్కువ చేయకూడదు. ఎందుకంటే మన ఈవెన్ మనకి వాళ్ళతో ఉన్న వాళ్ళతో బాండ్స్ ఉన్నా అవి బయట. ఇప్పుడు నువ్వు వచ్చింది యాజ్ అ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని చేయడానికి. అలాగే వేరే వాళ్ళు చేసే తప్పులన్నింటినీ ఇక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రైట్ థింగ్. అదంతా కరెక్ట్గా ఇక్కడ చెయ్యాలా, ఇక్కడ క్వశ్చన్ చేయాలా అది నాకు అసలు నచ్చలేదు. అది తప్పులే అందరూ చేసి ఉండొచ్చు కదా ఇక్కడ హౌస్లో, ఎవరు తప్పులు చేయకుండా లేరు. బట్ దానికి ఇంక ఈ ఎపిసోడ్ ఎండింగ్లో జరిగిన దానికి లింక్ చేసి ఒకటి చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను. సో బిగ్ బాస్ ఇద్దరు ఎంచుకోమంటే అలాగే మిగతా ఇంటి సభ్యులు కూడా వాళ్ళని మీరు మెప్పించవచ్చు అని చెప్తుంటే మానస్ ఏమో మెంటల్ స్ట్రెంత్ స్కిల్ రెండు ఉండాలి కదా, హెడ్ షోల్డర్ని ఆ గేమ్ ఆడిపిద్దాం అని చెప్పి ఆ గేమ్ ఆడిపిస్తారు సరదాగా. ఆ గేమ్లోనే ఎంచుకుంటారంటే లేదు మేము ఎలా అయినా ఎంచుకుంటాం అని చెప్తారు. బట్ అందులో ప్రేరణ విన్ అవుతుంది. నెక్స్ట్ మానస్ మీకు ఎవరికి టికెట్ ఫినాలే ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, అలాగే ఎవరు బెస్ట్ మెంటల్ స్ట్రెంత్ స్కిల్ అనుకుంటున్నారో మీకు సూట్ అయ్యే అలాగే ఇంకోటి కూడా చెప్పండి మీకు సూట్ అయ్యే గేమ్ తర్వాత రావచ్చు. సో డిసైడ్ చేసుకోండి అని చెప్పి మీరు డిస్కస్ చేసుకొని మాకు చెప్పండి, మేము ఈ లోపల డిస్కస్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఇది కూడా అద్భుతంగానే ఉంది. ఈ థాట్ కూడా బాగుంది. మీరు డిస్కస్ చేసుకుని నేను కంక్లూజన్ వస్తాను. రాదు అది ఆబ్వియస్గా రాదు, కానీ వాళ్ళని ఖాళీగా ఉంచకుండా ప్రేరణ నబీల్ నిఖిల్ నుంచొని వాళ్ళు పిచ్చింగ్ చేసుకున్నారు అనమాట. దాని తర్వాత అవినాష్ పృథ్వీ వాళ్ళు కూడా చేసుకున్నారు. ఈ లోపల మానస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరికన్నా ఎక్కువ ఎంతూజియాజం ప్రేరణ నబీల్ తేజ వీళ్ళు చూపించారు. బట్ నేను ఆడిన వాళ్ళకి అవకాశం ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నారు అనమాట. నేను నలుగురికి వచ్చింది వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇద్దామని చెప్పి లోపలికి వచ్చినంత ప్రియాంక అందరికీ ఆడాలని ఉంటుంది, అందరికీ గెలవాలని ఉంటుంది, నాకు ఆడాలని ఉండేది గేమ్స్. బట్ ఇందాక దాంట్లో గెలిచింది కాబట్టి ప్రేరణ అని చెప్పి ప్రేరణకి ఇచ్చారన్నమాట హెడ్ షోల్డర్ దాంట్లో. వేరేజ్ మానస్ నబీల్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఎంతూజియాజం చూపించాడు కాబట్టి ఇచ్చారు. సో ఇక్కడ నిన్న వాళ్ళకి కాదు అనే టాపిక్ తీసుకుని ఒక లాజిక్ పెట్టుకొని చేశారనమాట. సో ఛాన్స్ వచ్చినట్టు. ఇప్పుడు చాలామందికి డౌట్లు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళనే చేసుకుంటారు, వాళ్ళ తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, అలా అవ్వలేదుగా. ప్రియాంక కావాలంటే తేజకి ఇవ్వచ్చు, గౌతమ్కి ఇవ్వచ్చు ఛాన్స్, ఇవ్వలేదు కదా. అలాగే మానస్ కావాలంటే నిఖిల్కి ఇవ్వచ్చు ఛాన్స్, నిఖిల్ కొంచెం తెలిసిన అతనే ఇవాళ. ప్రియాంకకి ఈవెన్ ప్రేరణ కూడా కొద్దిగా తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉంటారని చెప్పరు. సో తను మాత్రం నబీల్కి ఇచ్చాడు. యాక్చువల్గా అక్కడ నబీల్కి వీళ్ళెవరు తెలియని వాళ్ళు ఉంటారు, మిగతా అందరూ తెలిసిన వాళ్ళే. స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్కి తను సూట్ అవుతాడు అని అనిపించింది అని చెప్పి. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ బిగ్ బాస్ మీరు ఇంకొక ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ లోపల వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ అడిగినట్టున్నాడు ఎలా ఉంది ఏంటి అంటే, ఆల్ గుడ్ రా, నువ్వేం ఎఫర్ట్ పెడుతున్నావు అదే కనిపిస్తుంది అంటే, ఎఫర్ట్ అంటావేంటి అని చెప్పి విష్ణుప్రియ, మరి నేను ఆటోలో అంత ఎఫర్ట్ పెడితే పృథ్వీని ఎందుకు తోయలేదు అన్నాడు రా అఖిల్ అని చెప్పి. మానస దగ్గర చెప్పుంటే ఒక సమాధానం స్టాండర్డ్ ఆన్సర్ ఒకటి ఉంటుందిగా, నాకేమనిపిస్తే చేస్తా, నా ఇష్టం, నాకు ఇక్కడ ఏదనిపిస్తే నేను అక్కడ చేస్తాను అని చెప్పి అంటే కావాలని నా బ్రెయిన్ తీసుకెళ్ళి మోకాల్లో పెట్టా అని చెప్పి. ఇద్దరు కొద్దిగా ఫ్రెండ్స్ కాబట్టి సాంగ్లు ఇవన్నీ చేశారు కాబట్టి. ఇంకో సైడ్ నబీల్ ప్రేరణని బిగ్ బాస్ అడుగుతారు కదా, కంటెండర్ కోసం పోటీ పడడానికి ఎంపికయ్యారు కాబట్టి కొన్ని ఈరోజు ఛాలెంజెస్లో ఇద్దరు కాదు నలుగురు ఆడతారు, మిగతా ఇద్దరిని మీరు ఎంచుకోండి అని చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ ఏంటంటే కొత్త వాళ్ళని ఇప్పటివరకు అవన వాళ్ళని లైక్ పృథ్వీ వాళ్ళని చేద్దాం అనుకుంటారు. ఇందులో ఏంటంటే తప్పులేదు, వీళ్ళు మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుందాం అనుకోవడం తప్పులేదు. అలాగే అది ఈజీగా అయిపోద్ది అంటే అందరూ ఉంటే వేరే విషయం, మిగిలిందే ముగ్గురు. అందులో నిఖిల్ ఎందుకు తీసుకెళ్ళిందంటే నిఖిల్ వస్తే ఏమైందంటే ఒకళ్ళు తన గెలిస్తే తను గెలవడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గెలిస్తే బ్లాక్ బ్యాట్ జైలుకి వస్తుందని చెప్పి అలా లెక్కేసుకుంటారు అనమాట. తప్పలేదు. సో పృథ్వీ అండ్ అవినాష్ అనుకుంటారు ఐక్యూ బ్రెయిన్ గేమ్స్ ఏమైనా వస్తే కనుక అంత స్పీడ్ లేదు, ఫాస్ట్గా ఈ నబీల్ కూడా ఏం చెప్తారంటే ఫాస్ట్గా ఐడియా రాదు తనకి, ఫిజికల్ ఆట అయితే పృథ్వీ స్ట్రెంత్, సో పృథ్వీని ఒకళ్ళు తీసుకుందాము, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది తనకి ఇవన్నీ అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమైనా వస్తే అవినాష్ కన్ఫ్యూజ్ అవుతాడు అని చెప్పి అవినాష్ పృథ్వీని తీసుకుంటారు. బయట కూడా వాళ్ళు అదే అనుకుంటారు, అరే ఆడిన వాళ్ళు తీసుకోరు, మిగిలిన వాళ్ళు తీసుకుంటారు ఏదైనా సరే అని చెప్పి. ఆట ఆడినా కూడా తీసుకోకుండా తేజ స్ట్రెంత్ బాగుంటుంది కాబట్టి ఆట ఆడిన వాళ్ళు కూడా తీసుకుంటారు రేపు వెళ్ళిండో. బట్ తేజ స్ట్రెంత్ బాగుంటుంది ఇలాంటి వాటిల్లో, సో తేజని అందుకనే తీసుకోలేండి. ప్రేరణ అనౌన్స్ చేయమంటే బిగ్ బాస్ పృథ్వీ అండ్ అవినాష్ అంటారు, అందరూ నవ్వుకుంటూ ఉంటారంట ఇల్లే అని చెప్పి. తేజ అంటాడు కంటెండర్ వైజ్ చొక్కాకి రావాలన్నా సాయంత్రానికి అంటాడు, అన్నాడు లేదో వచ్చేసింది. సో బిగ్ బాస్ సూడోకు గేమ్ ఇచ్చాడు అనమాట. సో ఎటువైపు చూసినా 15 రావాలని. వాళ్ళ గేమ్ అవటం కానీ మన ఆడియన్స్ అందరూ ట్రై చేశారు ఇది. ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్స్ పెట్టేవాళ్ళే, అన్న అయింది అని ఫోటోలు తీసి పెడతా ఉన్నారు. అదొకటే సొల్యూషన్. యాక్చువల్గా నేనే ట్రై చేశాను. బట్ ఏంటంటే దాన్నే మనం తిప్పుకుంటా ఉంటే ఒక 6-8 ప్రాబబిలిటీస్ కింద క్రియేట్ అవుతున్నాయి. అన్నీ అయ్యే నెంబర్లు. సెంటర్లో 5 ఉండాలి. నాకు ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు నేను నవ్వుకున్నా, అదేంటి సెంటర్లో 5 ఉండాలంటే ఏదైనా ఉండొచ్చు కదా, అంత ఇదిగా చెప్పాడు, ఒకటే సొల్యూషన్ ఉంటుందా అని అనుకున్నా. తర్వాత అర్థమైంది సెంటర్లో 5 ఉంటుంది, ఒకటే సొల్యూషన్, సెంటర్లో 5 ఉంటుంది, మిగతావన్నీ రౌండ్ డిగ్రీ 360 డిగ్రీలు తిప్పుకోవచ్చు, అంతకుమించి ఏమీ లేదు అక్కడ లాజిక్ అని. బట్ కష్టం అది, మనం ఇక్కడ చూసినంత ఈజీగా ఉండదు. ఆ స్ట్రెస్లో వాళ్ళకి అది చేయటం కష్టం. అలాగే 5 అన్నది ప్రోమోలో చూసాం కాబట్టి మేబీ నాకు ఈజీగా అయిపోయిందేమో,
వేరే వాళ్ళకి ఈజీగా చేసి ఉండొచ్చు, నాకు కొద్దిగా అది చెప్పపోయింటే నాకు కొంచెం డిఫికల్ట్ అయ్యేదేమో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను ఉండింటే చేయగలిగాను లేదా అంటే చేసేవాడిని కాదేమో. ఆ 5 అన్న తెలిసిపోవటం వల్ల చేసానేమో చెప్పలేం. బట్ మీరు ఎవరైనా చూడకుండా కూడా చేసేసి ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళకున్న దానికి వాళ్ళు చేయలేపారు అనమాట. ఎవరైతే ముందుగా సరిగ్గా సాల్వ్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ విజేతల నుంచి పెద్ద ప్రయోజనం పొందుతారని చెప్పారు. సో డయాగ్నల్ వస్తుందా రాదా అని చెప్పి ఫస్ట్ వీళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. డయాగ్నల్ రావట్లేదు వీళ్ళకి ఎవరికి. ఎట్టిని చెప్పినా హార్జెంటల్ వర్టికల్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆ డయాగ్నలే కష్టం. ఆ డయాగ్నల్ మాత్రం రావట్లేదు. ఆ ప్రేరణ రావట్లేదు డయాగ్నల్ వస్తుంది కనుక్కోండి అంటే వస్తుందమ్మా అని చెప్తూ ఉంటారు అనమాట. నబీల్ ఈ లోపల అయిపోయింది అని చెప్పి వెళ్ళి గంట కొడతా నబీల్ డిఫరెంట్ నాకు పిచ్చ నబీల్ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ ఫస్ట్ లోనే పోయింది అన్నట్టు పోయింది. ఆయన ఎందుకు ఆయన డయాగ్నల్స్ 2 మాత్రం కరెక్ట్గా వచ్చినాయి. ఆయన అది అంత ఓవర్లుక్ చూసుకున్నాడు ఏమో చూసుకున్నాడు కానీ అంత ఎగ్జైట్ అయిపోయి అంత ఇదైపోతే వాళ్ళు ప్రేరణ డయాగ్నల్ వచ్చిందా నబీల్ నీకు డయాగ్నల్ వచ్చిందని, ఎందుకంటే నాకు రావట్లేదు నబీల్కి ఎలా వస్తుందని చెప్పి ఆవిడ బాధ ఆవిడది. మానస చూసుకొని ఇది కరెక్ట్ కాదయా అంటాడు. అలాగైనా ఆయన మార్చుకోవచ్చా ఇంకా ఇది పోయింది కదా అని మార్చుకోవచ్చండి. ఎలా మారుతాను గంట కొట్టిస్తా కదా మార్చొద్దు అంటారు. నెక్స్ట్ విష్ణుప్రియ కమాన్ పృథ్వీ యు ఆర్ బోర్న్ టు డూ దిస్ యూ క్యాన్ అని చెప్పండి. పృథ్వీకి రాదు. 8 మొత్తం ఇటు హారిజెంటల్ 3 వర్టికల్ 3 డయాగ్నల్ 2 8 వేసుకుంటే 6 వస్తాయి. నెక్స్ట్ పృథ్వీ కొడతాడు అనమాట. 6 వచ్చినాయని కొడతాడు. నెక్స్ట్ అవినాష్ ప్రేరణ వాళ్ళు కూడా కొడతారు. ప్రేరణకి 7 కాంబినేషన్లు వస్తాయి. 7 వస్తాయి, ఒక డయాగ్నల్ రాదనమాట. అవినాష్కి కూడా 6 వస్తాయి. దాని తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే దాని ప్రకారం ప్రేరణకి విన్నిచ్చేద్దాము, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు కదా. సో రాదు కాబట్టి ప్రేరణకి విన్నిచ్చేద్దాం యాజ్ అ సంచాలకి వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే అనుకుంటారు అనమాట. డెసిషన్ తీసుకోవడం అంటే అనుకుంటారు. ఇక్కడ కావాలంటే ఇచ్చేయచ్చు. బిగ్ బాస్ కూడా ఒకవేళ ప్రేరణ చేద్దాం అడ్వాంటేజ్ ఇద్దాం అంటే ఇచ్చేయచ్చు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు, ఇక్కడ క్లూ ఇచ్చాడు. ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇది పార్షియాలిటీ అది అనుకుంటారు కదా. లేదు, నేనైతే అనుకోవట్లా పార్షియాలిటీ. ఎందుకంటే ఇది ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్గా ఉంటుంది బిగ్ బాస్కి అక్కడ ఉన్న వాళ్ళ మీద. అది కంప్లీట్ అవ్వలేదు ఏంటి మరి ఇదిగా అని చెప్పి ఒక్కలని కంప్లీట్ చేయాలి కదా. టాస్క్ కంప్లీట్ అవ్వనట్టు కదా, మీకు అర్థమైందా? టాస్క్ ఫెయిల్ అయిపోయినట్టు, కంప్లీట్ అయితేనే కంప్లీట్ అయినట్టు. సో టాస్క్ ఫెయిల్ అయిపోద్ది అన్న భావంతో సెంటర్ లీడర్ 5 ఇచ్చి ఉంటారు. ఇందులోనూ నబీల్ దరిద్రం ఏంటంటే నబీల్ ఆల్రెడీ సెంటర్లో 5 పెట్టుకుని ఉంటాడు. ఆయనకు కొత్తగా యాడ్ అయింది ఏమీ లేదు. మిగతా వాళ్ళకి ఏదైనా అటు ఇటు మార్చచ్చు కానీ ఆయనకి ఏం లేదు. సో ఈ గ్యాప్లోనే వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ ఇది రావాలి అని చెప్పి. సో అక్కడే రోహిణి కూడా రాసుకునిద్ది, పెన్సిల్ తీసుకొని తన దాంట్లో తను వేసుకునేది, బుక్లో అలా వేసుకునేది అనమాట. అక్కడ పెట్టుకొని 591 ఏదో చెప్తూ ఉంటుంది. ఆ 591 ఆల్రెడీ అక్కడ అవినాష్ పెట్టున్నాడు. సో ఐ డోంట్ థింక్ ఎవరో హెల్ప్ చేశారు అనుకోవట్లా. 90% ఐఎమ్ షూర్ హెల్ప్ చేశారని అనుకోవట్లేదు. ఈ 10% ఈ బ్రేక్లోనే ఇక్కడ ఈ టైంలో నేను జరిగి ఉండాలి. అదర్వైజ్ దాని తర్వాత మాత్రం ఎవరు చెప్పలేదు. అందుకని అందరూ ఫోకస్డ్గా ఉన్నారు, అందరూ అన్ని చోట్ల చూస్తూ ఉన్నారు. సో తేజ అక్కడ చూస్తున్నాడు. బిగ్ బాస్ క్లూ ఇచ్చిందా అవినాష్ చెప్తాను తేజ చూస్తున్నాడు. మానస వెళ్ళి నువ్వు అని చెప్పి పంపించాడు. మళ్ళీ తేజ గౌతమ్ చోలో చెప్పబోతుంటే గౌతమ్ పక్కన ఉన్నాడు. తేజ అని చెప్పి పరుస్తూ ఉంటాడు. ఇదే మన లైవ్లో వేరే కెమెరా అంటే ప్రేరణ వైపే పెట్టించాడు అనమాట. లైవ్లో ఈ టాస్క్ నేను చూస్తాను ఇందులో ఫౌల్ అయిందేమో అని చెప్పి చూస్తా అంటే ప్రేరణ వైపే పెట్టారు కానీ అక్కడ అరుస్తూ ఉంటే చెప్పాడేమో అనిపించింది. లేదు, ఏమి చెప్పలేదు, ఇట్స్ క్లియర్. ఇంకెందుకు గౌతమ్ కూడా ఉన్నాడు కదా, పోనీ గౌతమేనే చెప్పేవాడు. సో అవినాష్ కంప్లీట్ చేశాడు, బెల్లి కొట్టేశారు. దాని తర్వాత పృథ్వీది అవుతుంది, ప్రేరణది అవుతుంది. పృథ్వీ కొట్టాలా వద్దని ఆలోచిస్తున్నాడు. కాన్ఫిడెన్స్ ఉండి వెళ్ళి కొట్టాలి కదా. సో వెళ్ళి ప్రేరణ కొడుతుంది, దాని తర్వాత పృథ్వీ కొడతాడనమాట. ఇంకా నబీల్ది అయితే మాత్రం కంప్లీట్ అవ్వదు. నబీల్ కంప్లీట్లీ లాస్ట్ ద లాజిక్. ఎందుకంటే ఒక్కసారి మనకి కాన్ఫిడెన్స్ పోయింది అంటే ఇంకా కష్టం అది. ఫస్ట్ వెళ్ళి బెల్లి కొట్టాడు కదా, అయింది కదా, ఇంకా కాన్ఫిడెన్స్ మొత్తం జీరో అయిపోయింది. ఇంకా ఆయన వల్ల కాలేదు అది. సో ప్రియాంక అనౌన్స్ చేస్తుంది ఛాలెంజ్లో గెలిచింది అవినాష్ బిగ్ బాస్ అని చెప్పి. ఎలా రా అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అవినాష్ ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించింది అని చెప్పి గట్టిగా చోట్లేస్తూ ఉంటాడు అనమాట. సో మరీ అంత తెలివి తక్కువడం కాదు అవినాష్. అంత తెలివి లేకుండా ఏంటి ఇంత దూరం ఇండస్ట్రీలో ఇన్ని కష్టాలు పడతా, అంత ఫ్యామిలీని నెట్టుకొస్తా, ఎంత దూరం ఎలా వస్తాడనుకుంటారు? కొన్ని ఇంగ్లీష్ పదాలు రాకపోయి ఉండొచ్చు, బట్ నెంబర్లు మినిమం ఇలాంటి లాజిక్లు ఇలాంటి రాకుండా ఉండవు. అంటే వాళ్ళకి తెలియదులేండి, వాళ్ళకి కావాలని చెప్పి చేశారు అనట్లేదు. బట్ అవినాష్ చెయ్యలేడు అని అనుకుని ఎవరైనా అనుకుంటే హౌస్లో కానీ బయట కానీ అది తప్పు అంటున్నాను నేను. ఇంత మినిమంగా లెక్కేసుకుంటారు కదా లెక్కలు. ఇదేమైనా పెద్ద ఏంటి ట్రిగ్నోమెట్రీ జామెట్రీ అలాంటి లెక్కలు ఏమైనా వేయాలా ఏంటి? అలాంటి ఫార్ములాలు ఏమైనా పెట్టాలా ఏంటి? ఐరన్ వంచాలా ఏంటి? కాదు కదా, మామూలే. సింపుల్గా చేయొచ్చు దీన్ని. సింపుల్ కాదు, కొంచెం కష్టపడితే చేయొచ్చు. నబీల్ అంటే పృథ్వీతో మాట్లాడుతున్నట్టున్నాడు. సో దగ్గరుంటే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, మనం దూరం ఉన్నాము అని చెప్పి. ఈ పాయింట్ అనుకుండా వింటే కొద్దిగా మరీ రాంగ్గా అనిపిస్తుంది నబీల్ది. కానీ ఓకే, ఆయన ఏజ్కి అనమాట. ఆయన ఏంటంటే నబీల్ తేజ ఏమైనా హెల్ప్ చేసినావా అని చెప్పి డైరెక్ట్గా అడిగేశాడు. ఇలా అడగటం, ఇలాంటి క్వశ్చన్ రావటం, ఇలాంటి డౌట్ రావటం సహజం.
కానీ నబీల్ చేసిన మిస్టేక్ ఏంటంటే అలా అందరి ముందు ఓపెన్గా ఓడిపోయిన వెంటనే క్వశ్చన్ చేయడం రాంగ్. డౌట్ వస్తుంది, అక్కడ అంతమంది ఉన్నారు, తేజ అని మానస్ సరిచాడు కాబట్టి వస్తుంది. తర్వాత కూర్చోబెట్టి డిస్కస్ చేయటమో, పక్కకి వెళ్ళి మాట్లాడటమో చేస్తే ఎవరైనా హెల్ప్ చేస్తారా? అలా అయితే ఫెయిర్ కాదు. కానీ సంచాలకులతో మాట్లాడడం చేస్తే బాగుంటుంది. అందరి ముందు అలా ఓపెన్గా అడిగితే ఎలా ఉంటుందంటే, ఓటమిని తీసుకున్నట్టు అవినాష్ అసలు విక్టరీని ఎక్స్పెక్ట్ చేయలేదు, అవినాష్ లాంటి గెలిచేది అలాగా అన్న ఫీలింగ్ వస్తుంది. అవినాష్ కూడా అనిపిస్తుంది. అవినాష్కి దాంతోపాటు పృథ్వీని అలా అంటే అవినాష్ పెద్దగా దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నబీల్ అంటే బాధపడతాడు. ఎందుకంటే నబీల్తో తనకు ఒక బాండ్ అనేది వచ్చింది. అది ఎలా స్టార్ట్ అయినా ఆ బాండ్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు అవినాష్. రాంగ్ టైము అందరి ముందు అలా అడగటం మాత్రం అది మిస్టేక్. ఇలాంటి థాట్ వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే కుర్రాడు కదా, మనకు కూడా ఎవరైనా పాస్ అయినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎందుకు 2 మార్కులు ఇచ్చి స్లిప్ అయినా పెట్టుంటారంట, వాళ్ళని హెల్ప్ చేసి ఉంటారంటావా, టీచర్ సీట్ దిద్దరు లేదని చెప్పి అలాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. 25-24 ఇయర్స్. బట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మనం పక్కన వాళ్ళు గెలుపుని తీసుకోలేంటి అనిపిస్తుంది. అది రాంగ్ అనిపించింది నాకైతే మాత్రం. అలా అడగకుండా ఉంటే బాగుండేది. బట్ రియలైజ్ అయ్యాడు, హట్ అయ్యాడని అర్థమైంది. వాష్రూమ్ లోపలికి వెళ్ళి సారీ చెప్పాడు. అప్పుడే వాళ్ళు మాట్లాడుకున్నారు. అది ప్రోమోలో ఉంది, ఎపిసోడ్లో లేదు. సారీ చెప్పాడు, దాని తర్వాత నేర్చి మాట్లాడతానని చెప్పి తర్వాత వెళ్ళి వాళ్ళు మాట్లాడుకున్నారు. సో నబీల్ అనగా తేజ వచ్చేసిన అవినాష్ అంటే నబీల్ అని చెప్పి కొంచెం ఇదిగా అన్నాడు అనమాట. నబీల్ ఏమో అంటే మీరు అక్కడ జనాలు దగ్గరగా ఉన్నారు కదా అని చెప్పి అలా అంటే, కానీ నువ్వు అలా అంటే నబీల్ అంటే నీకు గెలవలేనా ఏదో అన్నాడు అనమాట అవినాష్. ఆయన మైక్ నుంచి పెద్దగా సౌండ్ రాకుండా ఉంది. నిఖిల్ అందరూ చెప్తారా అలా ఏం జరగలేదురా అంటే, ప్రియాంక వీళ్ళందరూ అలా ఏం జరగలేదు. లైవ్లో అయితే విష్ణుప్రియ కూడా చెప్పింది అలా ఏం జరగలేదు అన్నట్టు. నబీల్ అంటే ఫస్ట్ చేసినావు కదా, అట్లా ఏం అంటం లేదు, జస్ట్ అడిగిన అట్లా ఏం అంటం లేదంటే ఇక్కడ అవినాష్ అంటాడనమాట. మనకు అది వినిపించింది అనమాట. సో ఏంటి నేను చేయలేను అనుకున్నావు ఏంటి అంటే, అట్లా ఏం అంటం లేదు, జస్ట్ అడిగినా రాంగ్గా అనడం లేదు అని చెప్పి. అంటే హెల్ప్ అయినా తనకు వచ్చిందేమో మనకు రాలేదేమో అన్న ఉద్దేశం అన్నట్టు అయింది. నువ్వేం చేయలేవు అంటం లేదు అని చెప్పి చెప్తాంటాడు. అవినాష్ ఏమో ఓడిపోయిన తర్వాత ఏమంటున్నా అంటే అని చెప్పి చెప్తాంటే ఓకే కూల్ మాట్లాడుకుందాం అంటారు. దీని తర్వాతే ఇద్దరు. సో బిగ్ బాస్ అడుగుతారు ఎవరు ఆర్డర్ ఏంటంటే అవినాష్ ఫస్ట్, సెకండ్ ప్రేరణ, థర్డ్ పృథ్వీ, నబీల్ అని చెప్పి మానస్ చెప్తాడు. అవినాష్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తారు, మీకు నెక్స్ట్ టాస్క్లో పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. దాని తర్వాత ఒక బాక్స్ తీసుకోండి, అక్కడ 4 బాక్సులు పెట్టారు, తీసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో బాల్స్ ఉన్నాయి. ఆ రబ్బర్ బాల్స్కి దానికి ఒక పెట్టి, అందులో గడ్డి, మళ్ళీ దానికి ఒక ఇది. అసలు టాస్క్లో రాని ఎగ్జైట్మెంట్, ఆ ప్రాపర్టీ అంత వేస్ట్ అనిపిస్తుంది. టాస్క్లో ఎగ్జైట్మెంట్ ఉండి ఇది ఉంటే అప్పుడు ఆ ప్రాపర్టీకి ఇది ఉంటుంది. కానీ అదర్వైజ్ అంత ఇదిగా అనిపించలే. అదంతా అంత పెట్టి ఆ బాల్స్ ఇవ్వాల స్టోర్ రూమ్ నుంచి పెట్టి పంపించేది అయిపోయింది కదా. నెక్స్ట్ నబీల్ వెళ్ళి వాష్రూమ్లో సారీ చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అవినాష్ అందరి ముందు 2 గెస్ట్ వచ్చారు, అలా అవినాష్కి చెప్పారంటే సడన్గా ఏంటి నబీల్ ఇలా అని చెప్పి నాకు అక్కడ అర్థమైంది. బాధపడ్డాడు అవినాష్. ఎందుకంటే అలా నబీల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడు. ఫ్రెండ్ కదా, కొద్దిగా క్లోజ్ అయ్యారు కదా. వేరే వాళ్ళంటే ఏమో అనుకునేవాడేమో, సరే వదిలేసాడేమో. అదే నబీల్ నేను ఆడలేను అంటావా అయితే అని చెప్పి అందుకని అడిగాను, నాకు బాధ అనిపించింది అన్న విధంగా చెప్తారన్నమాట. నబీల్ అదేం లేదు, ఐ డిడెంట్ మీన్, నీ దగ్గర ఉన్నారు కదా, లైన్కి ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, నిన్న అలా జరిగింది కదా. సో ఆ ఉద్దేశంతో నబీల్కి వచ్చింది. డౌట్ రావడం సహజం, బట్ అడగటం ఆ టైమింగ్ రాంగ్ అనమాట. ఎందుకంటే నిన్న వాళ్ళు లిమిట్లెస్ దగ్గర అక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడి నుంచి అందరూ గైడ్ చేశారు కాబట్టి. అప్పుడు పృథ్వీ ఒక మాట అంటాడు అనమాట, ఏంటంటే తేజ దూరంగా ఉండటం వల్ల తేజకి డిసడ్వాంటేజ్ అయింది అని అంటాడు. ఎందుకంటే దూరంగా ఉన్నాడు కాబట్టి తేజ ఓడిపోయాడని. సో ఆ విధంగా ఈయనకి లింక్ అయ్యి, సో మనం కూడా దూరంగా ఉన్నాం కదా, పృథ్వీకి అంటాడు మనం కూడా దూరంగా ఉన్నావు కదా, మనకేమైనా అంటే ఫస్ట్ అయినా సెకండ్ ప్రేరణ అటు సైడ్ ఉన్న ఫినిష్ చేశారు. సో ఆ విధంగా ఏమైనా వచ్చిందేమో అనుకుంటాడు అనమాట. నేను ఇంకా ఏం నబీల్ ఏమంటున్నావు అని చెప్పి మనకి క్లోజ్నెస్ ఉంది కదా, నువ్వు కూడా దాన్ని సరదాగా ఏం నబీల్ ఏమంటున్నావు అలా అనొచ్చా అని చెప్పి అలా అంటా అనుకున్నా. ఫన్నీ అంటే అయితే ఫన్నీగా అన్నావు అయితే అంటే అంటాడు, అమ్మ తోడు అంటాడు అనమాట. ఇక్కడ బాగుందా. నెక్స్ట్ నేనేమనుకున్నానంటే ఇక్కడ సాల్వ్ చేసుకున్నాను కదా అవినాష్, నాకు ఎక్కడ నచ్చదు చెప్తాను, దీన్ని వెళ్ళి మళ్ళీ డిస్కస్ చేస్తారు, అదే ప్రాబ్లం. సాల్వ్ అవ్వకుండా ఉంటే ఓకే, సాల్వ్ అవ్వకుండా రైవలరీ కంటిన్యూ చేసి దాన్ని డిస్కస్ చేసుకొని పెట్టి గొడవ పడితే దట్స్ ఓకే, మళ్ళీ వెనక మాట్లాడతారు, అదే బాగోదు ఇది. దాని తర్వాత ఒక ఫన్ స్కిట్ చేశారు. నిజంగా చెప్తున్నాను ఆనెస్ట్గా, ఎప్పుడు ఫన్ స్కిట్ చేస్తే నవ్వు వచ్చేది కానీ అస్సలు నవ్వు రాలా. ఏంటంటే కొన్ని డాల్ మీనింగ్ అంటే అది ఎంత తూచిగా అనిపించింది నాకైతే మాత్రం. అదే డ్యాన్స్ అని చెప్పి ఏదో చేశారులేండి, ఇవన్నీ రాశాను కానీ వేస్ట్ ఇవన్నీ. నెక్స్ట్ అవినాష్ టేస్ట్ ఏదో మాట్లాడతారు. ఇప్పుడు అవకాశం వచ్చింది గేమ్ ఆడడానికి, టీషర్ట్ చింపేశారు, నాకు అది నాది దొరకలేదు, నేను నబీల్ టీషర్ట్ కోసం ట్రై చేశా, స్ట్రెంత్ పెట్టినాను, బట్ ఈ గేమ్ ఆడి కంటెండర్ అవ్వాలి, నేను టాప్లో ఉండాలి, టాప్ 5లో ఉండాలని కోరుకుంది. సీరియస్గా దేవుడా ఈసారి మిస్ అవ్వద్దు టాప్ 5 అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. మన ప్రయత్నం మనం చేద్దామని టీషర్ట్ చెప్తాడు. కోరిక బలంగా ఉంది, పట్టుదల ఉంది, గేమ్ ఆడుతున్నాడు. ఆ ఎలివేషన్ ఒక్కటి, ఆడియన్స్ ఓటింగ్ ఎలివేషన్ మిస్ అయింది. స్టార్టింగ్ నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఎవరు అడిగినా సరే అవినాష్ ఫ్యాన్స్ అడిగినా, స్టార్టింగ్ ఒక షీల్డ్ యూస్ చేసి 9 మంది ఉన్నప్పుడు నామినేషన్ నుంచి తప్పించుకునే సార్ అది
తనకి అది గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ రోజు అలా చేయకుండా ఉంటే అవినాష్ ఓట్లు యాడ్ అయ్యేవి. ఎందుకంటే అప్పుడు ఆ వీక్ మొత్తం గేమ్ బాగుంది అవినాష్ది, ఈజీగా సేవ్ అయ్యేవాడు, అక్కడి నుంచి ఓట్స్ యాడ్ అవ్వాలి. అలాగే మిగతా వాళ్ళకి వాళ్ళ ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఈ ఫ్రెండ్స్ వాటితో ఆ ఓట్ షేరింగ్ అనేది ఎప్పుడూ ఉంది. ఈ వారం వెళ్ళిపోతాడా అన్న అంటే చెప్పలేము, ఎందుకంటే అందరూ నామినేట్ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఛాన్స్లు అయితే ఉంటాయి. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ ఇచ్చింది స్కిల్ టెస్టింగ్ అనమాట. నేర్పుగా సాగు, స్కోర్ని పొందు, పిచ్లో ఉన్నాయి హోల్స్ 2 అని 0 అని 4 అని పైనకి ఎక్కడికో 6 అని చెప్పి అన్నీ ఉన్నాయన్నమాట. సో 2 రూల్స్ ఏంటంటే, ఒకటి అవుట్ అయితే కనుక అక్కడితో గేమ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నా దగ్గర 6 బాల్ ఉన్నాయి, 3వ బాల్ అవుట్లో పడితే మిగతా 2 బాల్స్ వేస్ట్ అయిపోయినట్టే, అంటే ఇంకా గేమ్లోంచి అవుట్ అయిపోయినట్టు. 0 అయితే మళ్ళీ ఆడుకోవచ్చు, 0 రన్స్ కొట్టు అంటే డాట్ బాల్ అనేది. అలాగే బాల్ పిచ్లోంచి బయటకు పడితే అంటే చెక్కలోంచి బయటకు వచ్చేస్తే అప్పుడు కూడా నువ్వు అవుట్ అని చెప్పి ఇది ఇచ్చారు టాస్క్. ఇది నేను ఫెయిర్ కాదంట. ఎందుకు చెప్తాను చూడండి ఫెయిర్ కాదని చెప్పి. నబీల్ ఫస్ట్ దీన్ని ఆడాడు. నబీల్ ఆడటం అందరూ చూశారు, కంటెండర్స్ చూశారు. సో నబీల్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది ఎలా ఆడాలి, ఓకే ఇది ఎలా ఆడాలా, ఇక్కడ ఎలా తిప్పాలి, ఇక్కడ ఎలా తిప్పాలి, అక్కడ అలా చేయాలి అని చెప్పి. అదే నబీల్ బోర్డు ఇటుండి నబీల్ ఆడుతూ ఉండి వాళ్ళు చూడకపోతే ఒక అందం. అలాగే నలుగురికి 4 బోర్డులు ఇక్కడ పెట్టేసి ఉండి నలుగురు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి ఎవరు ముందు కొడతారనో లేదంటే ఎవరికి ఎక్కువ రన్లు, అప్పుడు ఎక్కువ రన్లని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, కానీ పెడితే ఎవరి గేమ్ ఎవరి బోర్డు ఆడుకుంటుంది, వేరే వాళ్ళ గేమ్ కాపీ కొట్టకుండా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేవాళ్ళు. అప్పుడు కూడా మనకు ఒక ఐడియా వచ్చేది. ఇప్పుడు నబీల్ కరెక్ట్ స్కిల్ చూపించాడు, ఆ స్కిల్ని వీళ్ళు కాపీ కొట్టినట్టే కదా అంటాను నేను. నబీల్ అలా చూపించకుండా ఉండి వీళ్ళు వేరేలా ఆడేవాళ్ళేమో. మనకి లాస్ట్ టైం జరిగిన టికెట్ ఫినాలేది ఇద్దరు సేమ్ టైం ఆడారు, అర్జును ఎవరా ప్రశాంత ఎవరు ఆడారు అది గుర్తులేదు, బట్ ఇద్దరు సేమ్ టైం ఆడారు. ఇద్దరికి రెండు ఉన్నాయి, ఎవరితో వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ అలా కాదే, మిగతా వాళ్ళు చూస్తున్నారు, చాలా ఫోకస్డ్గా చూస్తున్నారు ఎలా ఆడుతున్నారని. అట్లీస్ట్ ఆ బోర్డు ఇటు తిప్పి మనకు చూపించాం, వాళ్ళకి చూపించకపోయినా కంటెండర్స్ మొత్తాన్ని అడ్డుపెట్టి వీళ్ళని ప్లస్ ఆడియన్స్ని ఆ కంటెస్టెంట్స్ని ఇటు పెట్టుంటే విషయం వేరేలా ఉండేది. నాకు ఇది ఫెయిర్గా అనిపించలా. నబీల్ స్కిల్ని మిగతా వాళ్ళకి కూడా సేమ్ స్కిల్ ఉండొచ్చు, బట్ స్టిల్ దట్స్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నో సో ఇక్కడ నబీల్ 4 బాల్స్కి 4 సిక్స్లు కొట్టాడు. నాకు వేసినప్పుడు అయిపోయింది. మానస్ ఇప్పుడు అందరూ ఇదే ఫాలో, మానస్ అంటాడు ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతారు అని చెప్పి. సేమ్ ప్యాటర్న్, అందరూ బాల్ని అదే యాంగిల్లో తీసుకెళ్లారు. అక్కడ 2 దారులు ఉన్నాయి, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు. నబీల్ 2 చూపించాడు ఎలా వేయాలో. ఆ రెండిట్లో ఒక 2 బాల్ ఇటు 6 వేసాడు, 2 బాల్ ఇటు 6 వేసాడు. అంటే 2 బాల్ ఆఫ్ సైడ్ 6 కొట్టాడు, 2 బాల్ లెగ్ సైడ్ 6 కొట్టాడు అనమాట. సేమ్ అందరూ అదే ఫాలో అయ్యారు. ఇంకేం మజా వస్తుంది? ఏం మజా రాలేదు. నబీల్ వేసినప్పుడే ఎక్సైట్మెంట్ ఉంది, టు బి ఫ్రాంక్. నబీల్ తర్వాత ఎవరైతే అంత ఎక్సైట్మెంట్ లేదు. అంటే లైవ్లో నేను నబీల్ చూసాను అనమాట. బిగ్ బాస్ దాని తర్వాత కామెంటరీ చెప్పన్నాడు, పృథ్వీ రాగానే కామెంటరీ చెప్పన్నాడు. ముందు నుంచి చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. రోహిణి అండ్ గౌతమ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. దాని తర్వాత చైర్ గర్ల్స్ లాగా ఆడిని పంపించాడు. సో పృథ్వీ 5 బాల్కి 5 సిక్స్లు కొట్టాడు. సో నబీల్కి 4 బాల్స్ ఇచ్చారు, పృథ్వీకి 5 బాల్స్ ఇచ్చారు. 5 బాల్కి 5 సిక్స్లు కొట్టాడు. ప్రేరణకి 6 బాల్స్ ఇచ్చారన్నమాట. సో మానస్ అడుగుతారు, ప్రేరణ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి చెప్పండి అంటే మానస్ 6 బాల్స్. మరి వాళ్ళకి ఎందుకు డౌట్ ఇచ్చిందో ఏంటో కానీ. సో దాని తర్వాత నిఖిల్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తా, అడి తిప్పి అంటారు. సో ఆవిడ ఏంటంటే 6 బాల్కి 5 సిక్స్లు కొడతారు, 1 బాల్ 0 వేస్తారు. ఇక్కడ ముందే బిగ్ బాస్ కనుక 2 బాల్స్ ఉన్నాయి ఎక్స్ట్రా, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే అప్పుడు విషయం వేరేలా ఉండేది. ట్రై చేయొచ్చు. అప్పుడు ప్రేరణకి ఇవ్వటమో లేదంటే పృథ్వీకి ఇవ్వటమో చేస్తుంటే అవినాష్కి ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది. ముందు చెప్పకుండా తర్వాత చెప్పడం వల్ల యూజ్ ఏమైంది? నెక్స్ట్ అవినాష్ జస్ట్ 5 సిక్స్లు కొట్టాలి ఈక్వల్ చేయడానికి, ఇంకొక రన్ కొట్టాలి, అంటే 6 బాల్లో మ్యాచ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో తను కూడా అదే చేస్తాడు, 5 సిక్స్లు కొడతాడు 30, నెక్స్ట్ 1 బాల్ అవుట్లు వేస్తాడు 31, గేమ్ గెలిచేశాడు. దాని తర్వాత ఇంక 2 బాల్స్ ఉంటే ఆ 2 బాల్స్కి ఇంకో 2 సిక్స్లు కొడతాడు. ఇంకా ఈజీ కదా అందరూ ఆడిన తర్వాత. సో 43 రన్స్ అవుతాయి. బట్ స్టిల్ వాళ్ళు ఆడారు కాబట్టి ఈజీగా వేసి ఇచ్చాను కదా, ఒక దారి తెలిసిద్ది, లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పి. సో 43 రన్స్ ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ బిగ్ బాస్ కనుక 2 బాల్ పెట్టకుండా 3 బాల్స్ పెట్టుంటే అవినాష్కి భయం వేసేది, గేమ్ చేంజింగ్ మూమెంట్ అయ్యేది. ఎందుకంటే అవినాష్ తెలియగా 1 బాల్ ఆ టైంకి అది కరెక్ట్ స్ట్రాటజీ. 6 దాకా తీసుకెళ్ళి రిస్క్ చేసే బదులు సింగిల్ వేసేస్తే మనం అయిపోతుంది. కానీ వెనకాల 2 బాల్స్ అని నేను తెలియదు. ఈ 2 బాల్స్ ఒకవేళ ప్రేరణ కనుక 6 బాల్స్ కనుక 36 కొట్టుంటే అయినా స్టిల్ 42నే అవుతాయేమో. ప్రేరణకి ఇచ్చుంటే ఉపయోగం ఉండేది. ప్రేరణ 1 బాల్ 0 వేసింది కదా, ప్రేరణ 0 వేయకుండా 6 వేసి ఉండి వీళ్ళు ప్రేరణకి ఇచ్చుంటే అప్పుడు అవినాష్కి పంచిపడేది అది. కానీ అక్కడ ప్రేరణ కూడా ఒకటి మిస్ అయింది. సో 2 బాల్స్ పెట్టాడు, యూజ్ లేదు ఇంకా. సో అవినాష్ ఏంటి ఆ టైంకి అవినాష్ స్ట్రాటజీ రైటే, తర్వాత వచ్చేప్పటికి ఈ ట్విస్ట్తో మళ్ళీ స్ట్రాటజీ రాంగ్ అయిపోయింది, జస్ట్ మిస్. ఒకవేళ అవినాష్ కనుక 6 అది కూడా 6 కొట్టేసి ఉంటే బిగ్ బాస్ ఆ 2 బాల్స్ ఉన్నాయని చెప్పేవాడే కాదు. అది కూడా మనకు తెలియదులేండి ఏదైనా సరే.
బికాస్ 2 బాల్స్ ఉన్నాయంటే ఇలా ఆలోచించారన్నమాట. 42 రన్స్ అవుతాయి ఎవరికి ఇచ్చినా కూడా. సో దాని తర్వాత మానస్ ఏంటంటే నబీల్కి ఇద్దాము. సో నబీల్ ఆడితే నబీల్ కూడా 42 అవుతాయి అప్పుడు, అంతేనా? 24, 30, 36 అవుతాయి, వీళ్ళని దాటుతాడు. అప్పుడు దీని ప్రియాంక అంటే వద్దంటది. ఎందుకు? అది ఫెయిర్ కాదు కదా, ఇప్పుడు తనకి ఇస్తాడు, తన వీళ్ళని దాటితే తనకెలా బ్లాక్ స్టార్ ఇస్తాము, ఇవ్వలేము, అది ఫెయిర్ కాదు, తిని దాటుతాడు కాబట్టి అని ప్రియాంక కరెక్ట్గా చెప్పింది. సో మానస్ అంటే ఈ పవర్ని మేము యూజ్ చేసి తెలుసుకోలేదని. ఎందుకంటే ఒకవేళ గేమ్లో ట్విస్ట్ వేద్దామని చెప్పి ఇచ్చుంటే తిని కనుక 42 కొట్టుంటే అవినాష్కి, వీళ్ళకి ఇచ్చింటే ఏదైనా టై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటే పృథ్వీ చెప్పిన ఎఫర్ట్స్ ఇంకోటి ఏదో పెట్టి పృథ్వీకి ఇచ్చేవాళ్ళు. లేదు, సో ఎవరికి ఫెయిర్ కాదులే, ఇది ఇంకెందుకులే అని చెప్పి వదిలేశారనమాట. సరే అని బిగ్ బాస్ కంటెంటర్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారు, బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారని చెప్తే కంటెంటర్ బ్యాడ్జ్ అవినాష్కి ఇచ్చారు, బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేవాడికి నబీల్కి ఇచ్చారు. అంటే 2 గేమ్లు ఓడిపోయాడు కాబట్టి ఇచ్చారనమాట. మానస్ అప్పటికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ అయ్యని చెప్పి కొద్దిగా ఎంకరేజింగ్ వర్డ్స్ తనకు చెప్తూ అది పెట్టారు. అది గెస్ట్గా వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉండాలి. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేస్తామని కాకుండా కొంచెం మంచి మాటలు అన్నీ చెప్పి 4 మంచి మాటలు చెప్పిస్తే వాళ్ళు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. బిగ్ బాస్ నెక్స్ట్ అవినాష్ని అభినందించారు టికెట్ ఫినాల్లో 2వ కంటెంటర్ అయినందుకు. నబీల్ బ్లాక్ బ్యాడ్జ్ మూలంగా ఇంకా టికెట్ ఫినాలని వాడలేమని చెప్పారు. దాని తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు విష్ణుప్రియ మానస్ సాంగ్ జారుతున్నదుడు చేయి జారుతున్నది ఆ సాంగ్ వేశారనమాట. కొంచెం సిగ్గుపడింది ఆ అమ్మాయి, బట్ డ్యాన్స్ చేసింది. మానస్కి లవ్ యూ. ఇప్పుడు డిడ్ యూ అబ్జర్వ్ దిస్, తను ఎలా అయితే పృథ్వీకి బుగ్గలు గిల్తారో అలాగే గిల్లారు. సో దట్ కైండ్ ఆఫ్ ఏ పర్సనాలిటీ, ఆ విధంగా తన బిహేవియర్ అనేది అలా ఉంటుంది. ఏంటి బాయ్స్ని అలా ట్రీట్ చేస్తారు, అంటే తన ఫ్రెండ్స్ లాగో ఇంకోలాగో కొంత జనరేషన్ ఒక జనరేషన్ అలా ఉంటుంది. మనం పాతకాలం మనుషుల్లో వెళ్ళిపోయి అలా ఉండద్దు ఇలా ఉండద్దు, అది కొంచెం అంటే మారుతున్నారు కదా యూత్. అంటే నేను ఏదో పెద్ద నేను కాదు, కింద నువ్వు యూత్ ఏంటారని కామెంట్లు చేయమాకండి. నెక్స్ట్ అవినాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఉందిరారే. ఆ ఎలిమినేషన్ తర్వాత మెగా చీఫ్ అయ్యా, నామినేషన్స్ బయట వాళ్ళు వచ్చి చేయటం పక్కన పెడితే గేమ్ ఏమీ ఆడే అవకాశం రాలేదు. సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్, హోప్ దీంతో అయినా అంతా బాగుంటుంది అనుకుంటున్నానని చెప్పని అన్నీ పెడుతున్నారబ్బా. వీళ్ళు మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఎక్కడ కూడా పట్టుదలతో ఆడుతున్నారు. అది మాత్రం ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే వీళ్ళ పట్టుదలకి. 100% వాళ్ళు గుంజుకుంటా ముందుకెళ్తానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్లో విష్ణుప్రియ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం మాట్లాడుతూ ఉంటారు. నాకెందుకో నేను అనిపించింది కదా ఒకటి, ఏదో అఖిల్కి ఏదో బయట విషయం ఏదో ఉండాలి, లేదంటే ఇంకోటి ఏదైనా ఉండాలని సంథింగ్ ఏదో రిలేషన్ ఉందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న వచ్చేది అంతా జరిగింది, ఈ రోజు ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కళ్ళకు రావడం అదంతా స్టోరీ చెప్పారు. నాకేంటి అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాల. ఇది కూడా దాన్ని కాంటెంట్ లేదనుకుంటే దీన్ని 10 నిమిషాలు కూడా చూపించారు, లాస్ట్ 5-6 నిమిషాలు చూపించారు. కళ్ళకు వచ్చారంట. సో అదేంటంటే తనకు కొంచెం హట్ అయ్యిద్ది, పెయిన్ఫుల్. బాయ్స్ చూసారా, ఇది మా బాయ్స్ టాక్, లేడీస్ ఎవరైనా ఉంటే అమ్మాయిని నిజంగా ప్యూర్ హార్ట్తో 100% ఇస్తా, లవ్ చేస్తే, అంటే నేను నాదని కాదు జనరల్గా చెప్తున్నా, నాదే ఉంది కానీ పెళ్ళి అయిపోయిందండి, జనరల్గా చెప్తున్నా, ఇస్తే వాళ్ళకి అవసరం లేదు. పృథ్వీలాగా పట్టించుకోకుండా ఎల్లు అని చెప్పి ఇగ్నోర్ చేసే వాళ్ళే కావాలి. ఇప్పుడు అంత ఇచ్చాడు, ఆ అబ్బాయిని ఇగ్నోర్ చేసేసి ఇంత ఇస్తున్నా పృథ్వీ పట్టించుకోకుండా పృథ్వీ అంటుంది. ఇదే అక్కడ చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఏం చేసావు అని చెప్పి నేను అడుగుతుంటాడు. పెయిన్ఫుల్, తనకి ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందేమో ఇదంతా చూడటానికి అని చెప్తుంటే 1% కూడా నేను ఆలోచించకుండా వచ్చేసానని సంథింగ్. సో మూవింగ్ ఆన్ అవుతున్నావా అని చెప్తే అదే మనం మూవ్ ఆన్, ఇలా నువ్వు మూవ్ ఆన్ అయిపోయాను కదా, తనకు పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పింది అనమాట. బ్రేకప్ నువ్వే చేసుకున్నావు అని అడుగుతాడు. అందరితో నేనే చేసుకున్నా అంటది. ఈ క్లిప్ కూడా ఆవిడ కొద్దిగా వైరల్ అవుతా ఉంది. సో చాలా మంది ఉన్నారు అని చెప్పి ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. 29 సంవత్సరాలు అంటే ఉండరా, అందరూ శుద్ధపోసల్లాగా, అసలు మనందరూ ఏదో మహారుషుల్లాగా వేరే వాళ్ళని మాత్రం ఇలాంటివి చెప్తా ఉంటాం. ఇందాక ఎవరో ఒక ఆయన కామెంట్ చేశాడు, మెసేజ్ చేశాడు అనమాట, హార్స్ ఫేస్ తంది అన్నట్టు ఏదో వల్గర్గా చేశాడు అమ్మాయిని. ఆయన ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేస్తే నేను అసలు ఇలాంటి మాటలు అనుకోవట్లేదు. కానీ ఎందుకు మనమేమైనా మిస్టర్ ఇండియాలు మిస్ ఇండియాలు అయితే వేరే వాళ్ళకి పర్సనల్ లెవెల్లో కామెంట్ చేయొచ్చు, అవసరం లేని కామెంట్లు. సో ఈ స్టిల్ వాంట్స్ యూ అంటే ఫర్ లైఫ్, తన జీవితానికి కావాలనుకున్నాడు, పెళ్లి చేసుకుందాం అని కూడా అలా అనుకున్నాడు. బట్ తనకు తెలియకుండానే 2 తప్పులు చేశాడు. తెలియకుండా తప్పులు చేస్తే క్షమించాలి, కానీ ఏంటో తెలియకుండా ఏంటి అప్పుడు తెలిసి కూడా చేశారని చెప్పాలి. నా మంచి కోసం చేశాడంటది మళ్ళీ ఆవిడ. సో నాకు తెలిస్తే నేను భరించలేనని చెప్పి నాకు తెలియకుండా చేశాడు, బట్ తెలిసాక నిజం భరించలేకపోయానని చెప్పి అది 2 సార్లు అలా హైడ్ చేశాడని చెప్పి నాకు నచ్చలేదని చెప్పి ఒకసారి చేశాడు, మళ్ళీ 2వ సారి కూడా చేశాడని. సో అప్పుడు ఇది కదా చెప్పాలి, మళ్ళీ నా కోసం చేశాడు, నా మంచి కోసం చేశాడు, ఇవన్నీ ఎందుకు. సో తనకు గట్స్ లేవు మొహమ్మే చెప్పడానికి, అందుకనే సో దానికోసమే నేను ఇంక వైబ్స్ వచ్చేసినాయి అని చెప్పి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అనేసి బ్రేకప్ చేసుకున్నాను చెప్పింది అనమాట. బట్ ఏంటంటే స్టిల్ మిస్ అవుతూ ఉంటాను, మా మదర్ ప్లేస్ తను తీసుకున్నాడు, ఆ అక్స్ చేసుకునేటప్పుడు ఆ మదర్ అన్న ఫీలింగ్ ఉండేది, అంత ఇదిగా ఉండేది అని చెప్పి.
మా మమ్మీ కూడా ప్రేమించేంత ప్యూర్గా ప్రేమించాడు. సో నేను ఎత్తి మీద పెట్టుకొని చూసుకున్నాడు. నన్ను అలా చూసుకున్నారు, నువ్వేమో మనం మూసుకో అంటే నాకు ఆయనే గుర్తొచ్చాడు అని చెప్పి. సో తినేమో కేర్ చేయడు, కేర్ చేసే వాళ్ళు అవసరం లేదు, కేర్ చేయని వాళ్ళు మనకు కావాలి, మనం ఫీల్ అవుతాం. ఎనీవే, సో ఇదే అనమాట ఎపిసోడ్. దాన్ని ఒక ఇలా వెనకాల లాస్ట్లో ఒక 5 నిమిషాలు తోకలాగా దాన్ని కూడా అందించారు. అది అర్ధరాత్రి 2:30 జరిగింది, మళ్ళీ అన్ని మూసేసి ఉన్నాయి కూడా. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. నిజంగానే టీటీఎఫ్ నాకు కూడా చెప్పాను కదా, అది అలా ఆ ప్యాటర్న్ లేదు కాబట్టి కొద్దిగా ఇదిగా అనిపిస్తూ ఉంది. అదర్వైజ్ ఇంకేం చేయలేదు. ఈ వారం మొత్తం ఇలాగే గడుస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటారు. రేపు కూడా 2 గెస్టులు వస్తున్నారు. రేపు ఎవరు సెలెక్ట్ అవుతారో ఏంటన్నది నాకేమైనా తెలిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. యాక్చువల్గా నా వీడియో లెంత్ చూస్తే అర్థమైపోతుంది ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటని చెప్పి. 35 మినిట్స్ చాలా రేర్గా వస్తుంది. సండే ఎపిసోడ్ కూడా 35 మినిట్స్ అవట్లేదు, అంత దారుణంగా ఉంది అంతే. సో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.